మిత్రులందరికీ ప్రసాదరాజు మరోసారి అభినందనలండి. నేను గత 2 వీడియోల్లో విడాకుల గురించి చెప్పి ఉన్నాను. మొదటి దాంట్లో పల్లెల్లో ఎలా ఉంది, పట్టణాల్లో ఎలా ఉంది, విడాకులు కారణాలు ఏంటి చెప్పాను. రెండవ వీడియోలో ఎవరు కారణం అనే విషయాన్ని తీసుకొని ఈ విడాకులకు కారణం 3. మొదటి కేటగిరీ కింద భార్యాభర్తలు వస్తారు అని చెప్పాను. ఈరోజు రెండవ కేటగిరీని కవర్ చేస్తాను. రెండవ కేటగిరీ గురించి చెప్తాను. ఐ రిపీట్, ఎందుకంటే గత వీడియోలు మీరు విన్నారో లేదో, విడాకుల విషయంలో ఎవరు బాధ్యత అన్నది చెప్పాలనుకుంటున్నాను. మొదటి కేటగిరీ భార్యాభర్తలు. ఆ విషయంలో పోయిన వీడియోలో చెప్పాను. ఈసారి రెండవ కేటగిరీ గురించి చెప్తాను. రెండవ కేటగిరీ దాదాపు సమాజం అండి. సమాజం కూడా కొంతవరకు విడాకులకు కారణం. ఎలా? ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం, భార్యాభర్తలు కూడా. సో సమాజము కట్టుబాట్లు, సమాజము వ్యవహారాలు, అక్కడున్న చట్టాలు, అక్కడున్న పద్ధతులు కొన్ని పాటించక తప్పదు. నాకు సమాజం ఎందుకు, నేను నా ప్రకారమే ఉంటాను, నా ఇష్టము, నా స్వతంత్రము అంటే మాత్రం కుదరదండి. కొన్ని పద్ధతులు, చట్టాలు పాటించాలి. సరే, అలా పెడుతూ ఉంటాము. సమస్య వస్తుంది, రానేకూడదు, భార్యాభర్తల మధ్య సమస్య వస్తుంది. అయితే 3వ వ్యక్తి దాకా వెళ్లకుండా పరిష్కరించుకోవడం ఎప్పుడూ మంచిది. ఏదైనా బాధ కలిగినప్పుడు, స్పౌస్ వల్ల, భర్త వల్ల కానీ జీవిత భాగస్వామి వల్ల బాధ కలిగినప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది చాలా అవసరము అని పోయినసారి చెప్పాను. నేను అవసరం కాబట్టి మరొకరి గుర్తు చేస్తున్నాను. అది అవసరం, చాలా అవసరం. సౌమ్యంగా, ఫ్రెండ్లీగా, అనునయంగా, ప్రేమతోటి చెప్పే టైంలో చెప్పే విధంగా ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సరే, ఆ మార్గము ఇంకో మార్గము ఎన్నెన్నో చూస్తారు, కుదరదు. ఇక 3వ వ్యక్తి యొక్క సహాయం కావాలి అనుకుంటారు. అవసరం అది. ఎందుకంటే సమస్య ఉంది, పోనీ గెటౌట్ అందామా ఈ వ్యక్తిని, జీవిత భాగస్వామి, జీవితాంతము కలిసి ఉండవలసిన వ్యక్తితో కట్ ఆఫ్ అంటే చిన్న విషయం కాదు. ఇతర ప్రయత్నాలు కూడా జరగాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఇతరుల్ని సంప్రదించటం. ఈ ఇతరులు సంప్రదించేటప్పటికీ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరు కనబడితే వాళ్ళకి సమస్య చెప్తూ ఉంటారండి. తెలియనితనం. వాళ్ళు ఏదో చెబుతారేమో, సలహా ఇస్తారేమో, సాయం చేస్తారేమో, సమస్య పరిష్కరిస్తారేమో అనే ఆశతోటి చెబుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరిని సంప్రదించినా నిజాయితీగా ఐఎమ్ నాట్ రైట్ పర్సన్, నేను దానికి సరైన వ్యక్తిని కాదు అని చాలా తక్కువగా చెప్తారు. ఎక్కువ మంది ఏదో వాళ్ళకు తెలిసిన సలహా, వాళ్ళ నాలెడ్జ్ తోటి, వాళ్ళకున్న జ్ఞానంతో, అనుభవంతో ఏదో చెప్తారు. అందరూ ఎవరైనా చెప్తారు. వెళ్ళే వ్యక్తులు ఆలోచించుకోవాలి ఫస్ట్, ఎవరిని సంప్రదించాలి. ఈ క్రమంలో వాళ్ళు సాధారణంగా ఎవరిని సంప్రదిస్తూ ఉంటారంటే అడ్వకేట్స్ని, వకీళ్ళని, నెక్స్ట్ పోలీస్ స్టేషన్లు, నెక్స్ట్ మహిళా సంఘాలు, నెక్స్ట్ కోర్టులు, నెక్స్ట్ బంధువుల్లో ఉన్న పెద్ద మనుషులు, మిత్రుల్లో ఉన్న పెద్ద మనుషులు, లేక ఇటువంటివి కొంచెం చూస్తున్నాడు అని అనిపించిన వ్యక్తులను, ఇలా ఎవరికి ఉన్న పరిచయాలను బట్టి వాళ్ళు వెళ్ళి సంప్రదిస్తారండి. ఈ సంప్రదించే క్రమంలో మనం కొన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే సరైన వ్యక్తి దగ్గరికి పోయితేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సరైన వ్యక్తిని సంప్రదించినా అవుతుందన్న గ్యారంటీ అయితే లేదు. ఎవరు గ్యారంటీ?
ఒక అవకాశం ఉంటుంది సరైన వ్యక్తి దగ్గరికి వెళితే. ఎందుకంటే సరైన సలహా వస్తుంది కాబట్టి. సరైన సలహా కావాలంటే సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ సరైన వ్యక్తి ఎవరు అన్నది చాలా ముఖ్యం. అక్కడ సరి కాని దగ్గరికి వ్యక్తి వెళ్ళి సరి కాని సలహా తీసుకొని ఆ సరి కాని మార్గాన్ని మొదలు పెడితే మీరు మీ మధ్య గ్యాప్ పెరుగుతుంది, పూర్తి విడాకుల దాకా వెళుతుంది, లేక మీరు ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. కాబట్టి మీకు సరైన ఫలితం కావాలంటే సరైన వ్యక్తిని సంప్రదించాలి. అది చాలా ముఖ్యం. ఎవరి బట్టే వాళ్ళకి చెప్పకండి, చెప్పకూడదండి. మీ బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే ఎవరిని కలిసినా ఏదో ఒకటి చెప్తారు. ఏ ఇద్దరు చెప్పింది మళ్ళీ ఒకటిగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. మరి మీరు మీ వరకు వచ్చేటప్పటికీ ఆయనట చెప్పా, ఈయనట చెప్పా, ఈమెట చెప్పా, ఏ మార్గంలో పోవాలి మీకు దిక్కు తెలదు. మీ తల పట్టుకుంటారు, అనుమానాలు, సమస్య. కాబట్టి సరైన వ్యక్తిని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఈ సరైన వ్యక్తిని నిర్ణయించుకోవడంలో కొన్ని విషయాల్ని మనం పరిశీలించవలసి ఉంటుంది. ఆ వ్యక్తిని ఎన్నుకునే వ్యక్తి ఆలోచించే విషయాలు మొదట చెప్తారు. ఆ వ్యక్తికి మొదట చట్టాల పట్ల అవగాహన ఉండాలండి. ఎందుకంటే ఈ విడాకులకు ఈ సపరేట్ కావడానికి, ఎందుకంటే విడాకులు ఒక్కటే అది ఇక్కడ ఉండదు. పిల్లలు ఉంటారు, ఆస్తుల పంపకాలు కావాలి, ఏదో కట్నం ఉంటుంది, ఖర్చులు జరిగి ఉంటాయి, ఇంకా ఏదో ఉంటాయి. ఇవన్నీ పరిష్కరించాలి అంటే దానికి సంబంధించిన చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలి ఆ వ్యక్తికి. ఇక రెండవది అనుభవం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది ఏదో చిన్న సమస్య కాదు. ఇతర సమస్యలు ఎత్తుకోండి. డబ్బు తీసుకున్నాడు, అప్పు ఇవ్వలేదు, లేక ప్రాపర్టీ కొంటున్నామో సమస్య వచ్చింది, ప్రాపర్టీ అమ్ముతున్నామో సమస్య వచ్చింది, లేకపోతే చెక్ ఇచ్చాడు సమస్య వచ్చింది, లేకపోతే బ్యాంకులో ఏదో లోన్ రాలేదు సమస్య వచ్చింది. ఏదో ఇలా ఒక ఉందనుకోండి, ఆ సమస్య పరిష్కరించకపోతే కేవలము ఆ వ్యక్తి మాత్రమే బాధపడతాడు. మీకు కొంతనే సమస్య, ఆర్థిక సమస్య, లేకపోతే ఇది చిన్న సమస్య. కానీ ఇక్కడ మాత్రం ఈ సమస్య చాలా పెద్ద సమస్య. ఎందుకంటే 2 కుటుంబాలు ఇన్వాల్వ్ చేస్తుంది. కుటుంబాలనే కాదు, కుటుంబ సభ్యులను కూడా. అటు భార్యకు ఒక కూతురు సమస్య వచ్చిందంటే వివాహంలో అంటే కూతురు యొక్క తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, అక్క, చెల్లెలు అందరూ దాని ప్రభావం పడుతుంది దాని మీద. అలాగే పెళ్లి తర్వాత, విడాకుల తర్వాత ఈ భార్యాభర్త ఊరుకుంటారా? పక్క చూపులు. దీనివల్ల మరో కొన్ని కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్, అక్రమ సంతానం, తర్వాత ఉన్న పిల్లల సమస్య. సో ఇతర సమస్యల కంటే ఇది చాలా పెద్దది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కాబట్టి అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉంటేనే దీన్ని చక్కగా చేసే అవకాశం ఉంటుంది. అందుకనే మీకు గమనించారో లేదో, ఒక పోలీస్ స్టేషన్కి పోతే ఈ సమస్య ఉందని, మిగతా సమస్యలు కంప్లైంట్ తీసుకెళ్ళిన తర్వాత కంప్లైంట్తో పోతే ఆ పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు. చర్య అంటే కేసు కట్టవచ్చు, ఎఫ్ఐఆర్ కట్టవచ్చు, ముందుకెళ్ళవచ్చు. కానీ భార్య కానీ భర్త కానీ పోలీస్ స్టేషన్కి పోయి కుటుంబతో మా తగాదా ఉందంటే మాత్రం వెంటనే తీసుకోకూడదండి. అలాగే కోర్టుకు పోయినప్పటికీ కూడా వెంటనే తీసుకోదండి. ఈ యొక్క కేసు విచారణలోకి వాళ్ళని రాజీ ప్రయత్నం చేయండి అని చట్టం చెబుతోంది. ఎందుకంటే అదంత పెద్ద సమస్య. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా నేరుగా కేసు కట్టనీకి లేదు. వాళ్ళు కూడా రాజీ ప్రయత్నం చేయాలి. లేకపోతే దిశ అని ఒకటి ఉంది, లేకపోతే ఇతర వాళ్ళకు ఒక కమిటీలు ఉన్నాయి, అక్కడ పంపించాలి దంపతుల్ని కౌన్సిలింగ్ కోసం. కోర్టు అంతే.
కోర్టు కూడా ఏ ఇతర కేసుల్లోనూ రాజీ ప్రయత్నం చేయమని చెప్పదు. కానీ ఒక్క విడాకుల కేసుల్లో మాత్రమే చట్టమే చెబుతోంది రాజీ ప్రయత్నం చేయండి అని. ఎందుకంటే అది అంత పెద్దది, సమాజం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి, ప్రభావితం చేస్తుంది కాబట్టి అనుభవము ఉన్న వ్యక్తిని ఎవరు అని ఆలోచించుకోవడం కూడా ముఖ్యం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, మీకు సమస్య ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్న దాన్ని కవర్ చేస్తున్నాను. మొదటిది ఏంటి, అతను కొన్ని క్వాలిఫికేషన్ చెప్తున్నాను. మొదటిది చట్టం పట్ల అవగాహన, ఆ సంబంధిత చట్టాల పట్ల. రెండవది అనుభవం. ఇక మూడవది అన్బయాస్డ్ అంటే ఫెయిర్గా ఉండడం. మీరు కొంతమంది చాలామంది దగ్గరికి పోయినప్పుడు మీ సమస్య చెప్తే, భార్య పోతుంది అనుకోండి, సమస్య చెప్తే అతను కొంతమంది ఎలా ఉంటారంటే, ఈమె తప్పుపడితే బాధపడుతుందేమో, ఈమె కూడా ఈమెలో తప్పు ఉందని కూడా తెలుస్తుంది, అది చెప్తే బాధపడుతుందేమో, హర్ట్ అవుతుందేమో, లేకపోతే నా మీద నమ్మకం అవుతుందేమో, లేకపోతే మా మధ్య సంబంధాలు చెడిపోతాయేమో, లేకపోతే నేను భర్త తరపున ఉన్నాను అనే అభిప్రాయం కలుగుతుందేమో అనే కారణాల చేత ఆయన చెప్పిందంతా కరెక్టే అనుకుంటూ పెడతారు. ఇది తప్పండి. మీరు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి మీరు చెప్పేదంతా విని, ఎందుకంటే మీరు గంట పడుతుంది, మీరు చెప్పేదంతా విని కరెక్ట్, మీదే కరెక్ట్, ఎందుకు అలా చేశాడు ఆయన, చేసి ఉండకూడదు అని ఆమె చెప్పింది లేక ఆయన చెప్పింది కరెక్ట్ అని అన్నాడంటే అతను సరైన మీడియేటర్ కాదు. ఒట్టు పెట్టుకోండి. ఎందుకంటే నీవు చెప్పింది కరెక్టు అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ పక్క వ్యక్తి, ఆ పక్క జీవిత భాగస్వామి తప్పు అని అర్థం. అంతేనా? అతన్ని తప్పుని ఎలా చెప్పగలడు? ఆయన్ను వినంది. ఆయన చెప్పేది కూడా వినాలి కదా. ఆయన ఏం చెప్తాడో తెలియదు. వాస్తవానికి నేను కూడా విడాకుల కోర్టులో 5 ఏళ్ళు పనిచేశానండి. తర్వాత కూడా చాలా దంపతుల మధ్య సమస్యలే చూశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. 90% దంపతుల్లో భార్యది తప్పుని భర్త అంటాడు, భర్త తప్పని భార్య అంటోంది. అలాగే పేరెంట్స్ వచ్చారనుకోండి, అల్లుందే తప్పని వీళ్ళు, కోడలదే తప్పని వాళ్ళు. దాదాపు 5%లో కూడా ఉండదు నిజాయితీగా నేను తప్పు చేశాను, నా తప్పు వల్లే డిఫరెన్సెస్ వచ్చాయని ఒప్పుకున్న వాళ్ళు 5% కూడా ఉండరండి. అలాగే తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిది తప్పు, మా అబ్బాయి తప్పు అని 1-2% కూడా ఉండడం లేదు. ప్రతి కేసులోనూ ఆ పక్క తప్పని వీళ్ళు, ఈ పక్క తప్పని వాళ్ళు. ఈ స్థితిలో ఒకరు చెప్పేది మాత్రమే విని ఓ నిర్ణయానికి వచ్చేసి నీవే కరెక్టు అని ఎవరైతే అన్నారో అతను సరైన మీడియేటర్ కాదు. నీవు చెప్పేదానికి తానా అంటే తన్నానా అన్నది కరెక్ట్, అనేది కరెక్ట్ కాదు. నీవు ఆ పక్క కూడా నేను విచారిస్తాను, కనుక్కుంటాను, తర్వాత మాట్లాడదాం అని వాయిదా వేయడం కరెక్ట్ పద్ధతి. అలాగే సమాజంలో ఉండే పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే స్టాఫ్కి కానీ, జూనియర్ అడ్వకేట్స్ కానీ, మహిళా సంఘాలకు కానీ, లేకపోతే పెద్ద మనుషులకు కానీ వీళ్ళకి కూడా చెప్తున్నాను, కేవలం ఒకరు చెప్పేదే విని ఒక నిర్ణయానికి రావడం తప్పండి. ఎందుకంటే తెలియదు, ఆ పక్క ఏముందో తెలియదు. సో విని దాన్ని అలా పక్కన పెట్టి ఓకే అమ్మా, ఓకే అయ్యా, నేను ఆ పక్క కూడా మాట్లాడతాను, విచారిస్తాను, ఫోన్ నెంబర్ ఉందో తీసుకోవడం, మాట్లాడడం. లేదా అలా మాట్లాడలేకపోతే అమ్మా నువ్వు ఒకదానివి వింటున్నాను, ఆ పక్క ఏంటో నాకు తెలియదు అని క్షమించమని అడిగేసి దాన్ని అక్కడితో వదిలిపెట్టేయడం మంచి తప్ప ఆ పక్క వినంది ఏదో సలహాలు ఇవ్వటం తప్పండి.
ఎందుకంటే సరైన సలహా ఇవ్వకపోతే ఒక కాపురం కూలిపోతుంది, 2 కుటుంబాల మధ్య పెద్ద ఘర్షణ, దూరము, మనశ్శాంతి కోల్పోవడము, డబ్బు, ఖర్చు, శ్రమ, అవమానం అన్నీ మేము ఉంటాం. సో సలహా చెప్పేటప్పుడు ఆ అర్హత నాకుందా, నాకు చట్టాల పట్ల అవగాహన ఉందా, అనుభవం ఉందా, నేను సరిగా నాకు ఆ చాకచక్యము, ఆ ఓపిక ఉందా, నాకు నాలెడ్జ్ ఉందా, ఇవి ఆలోచించి చెప్పండి. లేకపోతే నిజాయితీగా తప్పుకోవడం తప్పేమి లేదు. ఎందుకంటే నీవు సరైన సలహా చెప్పకపోవడం అంటే హాని చేయటమే. చేతనైతే సాయం చేయాలి, దంపతులు కలపాలి, ఎక్స్ట్రీమ్ కేసుల్లో విడగొట్టవచ్చు. వీళ్ళు కలిస్తే హాని. ఎప్పుడు చెప్పాలా విడాకులు అంటే, వీళ్ళు కలిస్తే ప్రాణానికి ప్రమాదము అనే ఎక్స్ట్రీమ్ కేసులో మాత్రమే సపరేషన్ అభిప్రాయం. మొదట ఎప్పుడు కూడా మీడియేటర్స్ ఫర్ రీయూనియన్, మళ్ళీ కలపడానికి ప్రయత్నము, లేకపోతే కొద్దికాలం సైలెన్స్ మెయింటైన్ చేయండి. 1 సంవత్సరం పాటు చూద్దాం ఏమవుతుందో, మీ కొడలో మార్పు వస్తుందేమో, మీ అల్లున్న మార్పు వస్తుందేమో చూద్దాం అని 2వ సలహా. 3వ సలహా కూడా ఇంకా లేదంటే సపరేటే అని అన్నప్పుడు ఆ పక్క కూడా మాట్లాడి దానికి కూడా కూర్చొని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే చాలా మంచిది. కోర్టు ద్వారా, పోలీసు ద్వారా చాలా చాలా కష్టాలు, నష్టాలు తర్వాత చెప్తాను నేను అవి ఎలా ఉంటాయో. కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏ పాయింట్ కవర్ చేస్తున్నాం మనము? సమాజం ఎలా బాధ్యత అనే దాని మీద. సమాజంలోకి పోతున్నారు 3వ వ్యక్తి దగ్గరికి దంపతులు, ఆ దంపతులకు ఆ యొక్క మీడియేటర్కు ఉండవలసిన లక్షణాల గురించి చెప్తున్నాను. చట్టాల పట్ల అవగాహన, అనుభవము, బయాస్డ్గా ఉండకూడదు. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇతని సహాయం చేస్తే నాకు ఉపయోగము అన్న ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. దానివల్ల అయ్యా దంపతులు నష్టం మీకే, అలాంటి ఆలోచనతో వద్దు. కాబట్టి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తులే ముందుకు రండి రాజీ చేయడానికి. అంతే తప్ప తెలిసి తెలియని అభిప్రాయాలతోటి, జ్ఞానంతో ఏదో సలహా ఇస్తే నష్టం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా దంపతులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు, వెళ్ళిపోతారు, ఏదో లేకపోతే కాసేపు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. నష్టం ఎవరికి సరైన సలహా లేకపోతే మీకు. సో దంపతులు జాగ్రత్తగా, బాధ్యత వాళ్ళది, ఎవరు ఎన్నుకుంటారో మీ ఇష్టం. కాబట్టి దాని విషయంలో అలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, సమస్య పరిష్కారం కావు. సరే, ఇప్పటికే 20 minutes అవుతుంది, ఇప్పటికి ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో 3వ కేటగిరీ కవర్ చేస్తాను. వాస్తవానికి మొదటి 2 కేటగిరీల కంటే 3వ కేటగిరీనే ముఖ్యము. కారణము విడాకులకి. 3 కేటగిరీలు ఉన్నాయండి. మొదటిది దంపతులు, 2వది సమాజం, ఇందాక ఈరోజు చెప్పాను. 3వ కేటగిరీ ఉంది, 4 లేదు, ఇక 4వది లేదు, 3 కేటగిరీలు 2 కవర్ చేశాను. 3వది అతి ముఖ్యమైనది, అతి పెద్దది, అదే కారణము. దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మరి అంతవరకు సెలవు తీసుకోను. నేను ఒక ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని నడుపుతున్నాను. మీకు న్యాయ సమస్య రాకూడదని దేవుని కోరుకుంటాను. నేను కోరుకున్నంత మాత్రాన వచ్చేది ఆగదు. వస్తే మాత్రము సంప్రదించండి. నేను ఉచితంగా నా అనుభవంతో చెప్తాను. 8 ఏళ్ళు అడ్వకేట్గా, 30 ఏళ్ళు జడ్జిగా పనిచేసిన అనుభవం నాది. ఏదైనా సమస్య వస్తే మాత్రం సంప్రదించుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్. హైదరాబాద్లో ఉంటా, బాలానగర్లో. నా ఫోన్ నంబర్ 9441922102. ఐ రిపీట్ 9419222102. సరే, ఈ పూటకి నేను సెలవు తీసుకుంటానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరో పాయింట్ని, విడాకుల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.